హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 10th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా పరిగణించే వస్తల మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందింది. ఈ ఏనుగు వయసు 100 ఏళ్లకు పైనే ఉంటుందంట. సో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన వస్తల అనే ఏనుగు మృతి చెందింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం. నిన్నటి వీడియోలో కూడా చూసాము, బ్రెజిల్ అత్యున్నత పురస్కారం లభించింది. సో మళ్ళీ నమీబియా దేశ అత్యున్నత పురస్కారం కూడా వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్సియంట్ వెల్విట్సియా మిరాబిలిస్ అనే అవార్డు లభించింది. 5 దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన నమీబియాకు వెళ్ళడం జరిగింది ప్రధాని మోదీ. సో రెగ్యులర్గా ఈ మధ్య చూస్తున్నాము మోదీకి వచ్చిన వివిధ దేశాల అవార్డులకు సంబంధించి. కంప్లీట్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డులు. అలాగే నమీబియా అంటేనే మనకు గుర్తొచ్చేది ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా దేశం నుంచి చీతాలను మన దేశానికి తీసుకురావడం జరిగింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రాజెక్టు చీతా కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే తెలంగాణకు IESA అవార్డు. బ్యాటరీల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు IESA ఇండస్ట్రీస్ ఎక్సలెన్స్ అవార్డు 2025 దక్కింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ IESA ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్లో జరిగిన 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2025 కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డుతో తెలంగాణ మరోసారి దేశంలో క్లీన్ ఎనర్జీ ఉద్యమానికి అగ్రగామిగా నిలిచింది. సో తెలంగాణకు IESA అవార్డు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హాకీ జూనియర్ మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల. మహిళల జూనియర్ వరల్డ్ కప్ హాకీ తొలి మ్యాచ్లో భారత జట్టు నమీబియాతో తలపడనుంది. సో చిలీ రాజధాని శాంటియాగోలో ఈ హాకీ జూనియర్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే చిలీ రాజధాని అయిన శాంటియాగోలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పాల్గొననున్నాయి. వివిధ దేశాలకు చెందిన 20 జట్లు పాల్గొననున్నాయి. మొదటి మ్యాచ్ భారత్ అలాగే నమీబియాతో జరగనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గగన్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థ విజయవంతం. గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ SMPSకు సంబంధించి 2 హాట్ టెస్ట్లను విజయవంతంగా ఇస్రో నిర్వహించింది. ఈ నెల 3న తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ స్వల్పకాలిక హాట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్యాన్ యాత్రను ఇస్రో 2027లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో గగన్యాన్, చంద్రయాన్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అలాగే సముద్రయాన్ కూడా చేపట్టనుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దివ్యాంగుల సంక్షేమ పథకాల కోసం కొత్త పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. దీన్ దయాళ్ దివ్యాంగ్ జన్ పునరావాస పథకం జిల్లా దివ్యాంగ పునరావాస కేంద్రాల కింద వచ్చే ప్రతిపాదనల కోసం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా పోర్టల్ను ప్రారంభించింది. DDRC ప్రతిపాదనలను ఉపయోగించే ఈ అనుదాన్ పోర్టల్ను నిలిపివేసి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పోర్టల్ను నిలిపివేసి దాని స్థానంలోనే కొత్త పోర్టల్ను ప్రారంభించింది. ఇది దివ్యాంగుల సాధికారతకు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పోర్టల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కొన్నిసార్లు పోర్టల్స్లకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. http://grants.depwd.gov.in అనే కొత్త పోర్టల్ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఫ్రెండ్స్ టుడే 10th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.